ఆర్మూర్ పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎం రైతు కార్మిక సంఘాల నాయకుల అక్రమ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తున్నామని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి దాసు చెప్పారు. అటవీ సంరక్షణ చట్టం పేరుతో ఆదివాసీలను గిరిజనులు పోడు భూముల నుంచి గెంటివేయాలనే కుట్ర చేయడాన్ని మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రైతు జేఏసీ చెలో రాజ్భవన్కు పిలుపునిస్తే ముందస్తుగా ఆర్మూర్ పట్టణంలో సిపిఎం వెంకటేష్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సూర్య శివాజీలు అరెస్ట్ చేయడం విచారకరమని దాసు అన్నారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుని ఈరోజు అంటే గత సంవత్సర క్రితం ఏదైతే లిఖితపూర్వక హామీ మోడీ చెప్పి లిఖితపూర్వక హామీ ఇవ్వటం జరిగిందో ఆ హామీ అమలు చేయకుండా సంవత్సర కాలం గడిచిపోయింది. ఎందుకనంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్లో ఏంటి, లఖింపూర్ కేరీ ఘటనలో ఎవరైతే కేంద్ర హోంమంత్రి కొడుకు అజీజ్ మిశ్రా పైన కేసు చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పినాం. భారతదేశం యొక్క మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్దాక్షిణంగా వ్యవహరించడం సరికాదని చెప్పేసి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని ఈ రోజు రాజ్భవన్ కార్యక్రమాన్ని ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుని ఈరోజు అంటే గత సంవత్సర క్రితం ఏదైతే లిఖితపూర్వక హామీ మోడీ చెప్పి